హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు ప్రాజెక్ట్ కే గురించి. దాంట్లో చాలా పెద్ద క్రూ వర్క్ చేస్తున్నారు. ఒక కమల్ హాసన్ గారు, ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొని. మొన్నే రీసెంట్గా 1 డే బ్యాక్ గ్లిమ్స్ వచ్చింది. దాని గురించి మనతో మాట్లాడడానికి ఇమ్మటి రామారావు గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే. ప్రాజెక్ట్ కే సినిమా వస్తుంది సార్. చాలా చాలా వైరల్ అయింది ఈ 2-3 రోజుల్లో. దాన్ని ఒక 1 డే బ్యాక్ గ్లిమ్స్ వదిలేరు. చాలా అద్భుతంగా ఉంది. అందరూ హాలీవుడ్ రేంజ్లో ఉందని అంటున్నారు. ఎలా చూడొచ్చు సార్? నిజంగా అందులో ఒక ఇంట్రెస్ట్ ఉందండి. ప్రభాస్ని చాలా బాగా చూపించారు. ఒకటి మిగతా ఆయనతో సపోర్టివ్ ఆర్టిస్టులు కూడా చాలా చెప్పుకోదగ్గ రీతిలో ఉన్నారు. ఇక ప్రభాస్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు ఆ రాధేశ్యాము, ఆదిపురుషు ఆ రెండిట్లో తిన్న దెబ్బ, ఆ గాయం మానిపోయే ప్రయత్నం చేయాలి దీంట్లో. అది చేశారని నమ్ముతున్నాం. తర్వాత దీనికి డైరెక్షన్ కూడా ఒక వినూత్న పద్ధతుల్లో బాలీవుడ్ చిత్రాన్ని మించే విధంగా ఉందని అనుకుంటున్నారు జనాలు. ఇక పోయినట్టయితే ఇప్పుడు మనకి బాహుబలి పుణ్యం అంటూ ఆయన సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా రేటు పెంచేశారన్నమాట. ప్రభాస్ సినిమా బాగున్నా బాగలేకపోయినా ఒక 500-600 కోట్లు అది అమ్ముడుపోవడం అనేది సర్వసాధారణం అయిపోయిందన్నమాట. ఆ స్థితిలో ఈ సినిమా ఉంది కాబట్టి మళ్ళీ ఒక ఉత్సాహం ప్రభాస్ ఫ్యాన్స్లో బయలుదేరింది. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్కి ఈ సినిమా డెఫినెట్గా వాళ్ళు సగర్వంగా అందరిలో తలెత్తుకొని తిరిగేలాగా చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నాగశ్విన్ గారు కూడా 3 సినిమాలు చేశారు సార్. ఒకటేమో విజయ్ దేవరకొండ నానితో ఒక సినిమా చేశారు. సెకండ్ సినిమా వచ్చేసి మహానటి గారి గురించి చేశారు. అసలు ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయారు. ఈ సినిమా ఏమో ఒక 850 ఇయర్స్ ముందుకు తీస్తున్నారు. ఏంటి సార్, ఎలా చూడొచ్చు సార్ ఆ డైరెక్ట్? బాగా చెప్పారు. ఎందుకంటే మహానటి సినిమా తీయడం మాత్రం ఎప్పటి తరం డైరెక్టరు అంటే ఇప్పుడు ఆలోచన విధానం, ఈ ఆలోచన అంటే అంత సహజంగా ఉండడం మాత్రం విశేషంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అందుకే డబ్బులతో పాటు మంచి కీర్తి ప్రతిష్టలు కూడా వచ్చాయి. ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు, ఎవరు టచ్ చేయలేకపోయారు కదా. సావిత్రి గారి తాలూకు బయోపిక్ తీసి అంత పేరు సంపాదించడం మాత్రం నిజంగా అదృష్టమేది. అశ్విని దత్ కూడా ఆ సినిమా ఏటో తగలేసేస్తున్నాడు డబ్బంతా, ఎందుకు మీరే చూసుకోండి అని చెప్పినట్టు అశ్విని దత్ నేను పొరపాటుగా అర్థం చేసుకున్నాను, నిన్ను సరిగ్గా అంచనా వేలైపోయాను, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి అల్లుడిని హత్తుకున్నాడని చెప్పాడు తర్వాత అశ్విని దత్. అందువలన నాగశ్విన్లో ఏదో తెలివితేటలు ఉన్నాయి. ఎలాగ ప్రజెంట్ చేయాలి, ఎలాగ అందంగా ఆవిష్కరించాలి, వీటి పట్ల ఒక అవగాహన ఉందన్నమాట. తర్వాత టెక్నాలజీ మీద కూడా మంచి అవగాహన ఉంది. అనుకుంటారు చాలామంది సినిమా రూపంలో పెట్టలేరు, కానీ ఈయన అనుకున్నదేదో అనుకున్నట్టుగా సినిమా రూపంలో పెట్టగలడు. అది కాకుండా ఇప్పుడు మన అమితాబ్ బచ్చన్ గారు కానీ, దీపికా పడుకోని గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ చాలా పెద్ద పెద్ద క్రూ చేస్తున్నారు సార్. ఏంటి సార్ అసలు? ఏంటంటే ఇంటర్నేషనల్ బిజినెస్ అండి. ఇప్పుడు ఇక్కడ దీపికా పడుకోని ఉంటే మనకి హిందీలో ఎంత బిజినెస్ అవుతుంది, అమితాబ్ బచ్చన్ ఉంటే. అలాగే కమల్ హాసన్ ఉంటే తమిళ్ ఎంత బిజినెస్ అవుద్ది. కమల్ హాసన్ ఉంటే తమిళ్, హిందీ, మలయాళం అన్నింటిలో బిజినెస్ అవుతుంది కదా. కనుక వాళ్ళు పెట్టిన పెట్టుబడికి 10 రావాలనే కదా పాన్ ఇండియా సినిమాలు తీసుకోవడం. అటుపైన మరి ప్రపంచవ్యాప్తంగా సినిమా ఆడిందంటే ఎంత లాభాలు వస్తాయి. కనుక వాళ్ళ క్యాలిక్యులేషన్ ఉంది. అయినా చిన్నప్పటి నుంచి అంటే ఒక పెళ్లి కాని వయసు నుంచి కూడా అశ్విని దత్ సినిమా వ్యాపారంలో ఆరితేరిపోయాడు. కనుక ఆ నాగశ్వినికి వాళ్ళ తాలూకు అనుభవం పనిచేస్తుంది అన్నమాట. అనుభవంతో సినిమాని చాలా చాలా ఎక్కడికో తీసుకుపోవచ్చు, అంటే హైట్స్ తీసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు రూపుదిద్దుకుంటుంది మా ప్రాజెక్ట్ కే. కల్కి కదా అది పేరు సార్. ప్రాజెక్ట్ కే అంటే కల్కి. అదే ప్రాజెక్ట్ కే అందాం, ఎందుకంటే ఇక పేర్లు స్థిరీకరించలేదు కదా, అందులో ప్రాజెక్ట్ కే అని అనుకుందాం. అది కాకుండా అశ్విని దత్ గారు
ఎప్పుడో సీనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ప్రొడ్యూసర్ ఇప్పుడు వరకు అలా ఉన్నారంటే అవునవును నిజంగా చాలా గ్రేట్ గా సార్. అవును 50 సంవత్సరాలు పూర్తయిందంట అవునవును ఆయన మాటల్లో. అంటే వ్యాపారంలో మెలకువలండి, వ్యాపారాన్ని వ్యాపారంలో చేస్తారండి. మూడోది ఏంటంటే ఫక్తు వ్యాపారస్తులండి, బిజినెస్ మాత్రమే మాట్లాడతాడు, బిజినెస్ మాత్రమే చేస్తాడు. కనుక ఈనాటికి కూడా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్స్లో ఒకటిగా పేరు తెచ్చుకుందంటే కేవలం కారణం ఆయన సినిమా పట్ల ఉన్న ప్యాషన్, సినిమా పట్ల ఉన్నటువంటి ఆలోచన విధానం ఆయన ఎప్పుడు ఒడ్డుకిస్తుంది అన్నమాట. ఇప్పుడు అందరు ప్రజలందరూ ఒక ఎన్టీఆర్ గారు, ఒక ఏఎన్ఆర్ గారు, ఒక కృష్ణ గారు, ఒక ప్రభాస్ అంటున్నారు సార్ ఈరోజు. ఏంటి సార్ ప్రభాస్కి డెఫినెట్గా బాహుబలితో తెలుగు ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్టామినా చాటి చెప్పాడు కదా ప్రభాస్. అందుకని డెఫినెట్గా రోలో ఫస్ట్ ఎవరు ఉంటారంటే ప్రభాసే ఉంటాడు డెఫినెట్గా మాట. అసలు మనకి లక్కీగా ప్రభాస్కి మళ్ళీ రాజమౌళి సినిమా తగిలింది అనుకోండి, ఇంకెవరు దగ్గర రాలేరు కదా. ఇంకో సినిమా రాజమౌళి సినిమా తగిలితే ఎవరు దగ్గర రాలేరు. ఇప్పుడు ప్రశాంత్ నీలో ఉన్నాడు, అంటే కేజీఎఫ్, అట్లా ఆయన సినిమా కూడా ఇది ఆయన సినిమా కూడా సలార్ అనే సినిమా వస్తుంది కదా. అది వచ్చిన తర్వాత ప్రభాస్ అంటే లెవెల్ ఎక్కడ ఉంటుందో మనం ఊహించలేము అన్నమాట. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి కనిపిస్తాడు. కనుక ప్రభాస్కి గోల్డెన్ ఫ్యూచర్ ఉంది ఆయనకి. చాలా నెగిటివ్ పబ్లిసిటీ కూడా వస్తుంది సార్. నెగిటివ్ చేస్తారండి సినిమా. ఇప్పుడు సినిమా బాగుందంటూ అనుకుంటేనే నెగిటివ్ పబ్లిసిటీ. కొంతమంది దళారులు తయారైపోయారు, వాళ్ళు దీనికోసం మాత్రమే ఉంటారు. అంటే నెగిటివ్ పబ్లిసిటీ చేసేటువంటి మనం ప్రాణం పోయినా చేయం కదా. నేనైతే ప్రాణం పోయినా సినిమా గురించి బ్యాడ్ చెప్పను, ఎందుకంటే సినిమా వ్యక్తిగా, సినిమా డైరెక్టర్గా ఆ కష్టం సుఖం నాకు తెలుసు. కాదంటే సజెస్టివ్గా కొన్ని మాటలు చెప్తా, ఇలా చేసుకుంటే బాగుంటుందేమో ఆలోచించుకోండి అని చెప్తాను. కానీ సినిమాని దెబ్బతీసే మాటలు చెప్పకూడదు. మీకు కూడా ఏదైనా మంచి చెప్పాలంటే డైరెక్ట్గా చెప్తే మనకి ఒళ్ళు మండిపోద్ది. అలా ఎలా అయితే బాగుంటుందేమో ఆలోచించిన ఆయన అంటే నువ్వు తప్పకుండా ఆలోచిస్తావు. అయ్యో ఆయన బాధ పెట్టాను, నేను ఎంత సున్నితంగా చెప్పాడు, తప్పకుండా ఆయన మాట మన్నించాలని చెప్పేసి అనుకుంటాం. అది చెప్పడంలో తేడా ఉంది. నువ్వు చేసిన తప్పు, నీ చేత కాదు, అసలు ఎవడు కొండమంగళంలాగా ఎడిటింగ్ చేస్తావు, నీ డైరెక్షన్ చేత కాదు, వాడికి యాక్షన్ చేత కాదని తంతారు వచ్చి. అంటే మైకి ముందు కూర్చొని రివ్యూ చెప్పమంటే ఈ సినిమా తీయడం వేస్ట్, ఆంధ్రులు పిచ్చోళ్ళు అనుకుంటున్నారని అనుకోండి తంతారు కదా. అలా కాకుండా సినిమా ఓవరాల్గా సబ్జెక్ట్ ఇది, ఈ సబ్జెక్ట్ చాలా బాగుంది, చాలా బాగా తీశాడు, విజువల్ ఎఫెక్ట్స్ అవి బాగున్నాయి, డైరెక్షన్ బాగా చేశాడు అని చెప్పి లాస్ట్లో కాదంటే ఈ విషయంలో కొంచెం ఆలోచించుంటే బాగుండేది, ఎందుకో అది కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదేమో ఏమో అని నాకు అనిపిస్తుందని చెప్తే డెఫినెట్గా డైరెక్టర్ రేపు పొద్దున మీ ఇంటికి వచ్చి మీతో సంప్రదించి వెళ్తాడనమాట. ఆ గౌరవం మనం నిలబెట్టుకోవాలి, అలాగా చేయాలని నా ఉద్దేశం. అయితే మనం ఓవరాల్గా మన ప్రభాస్ తాలూకు ప్రాజెక్ట్ ఏ గురించి మాట్లాడుతున్నాం కనుక ప్రాజెక్ట్ కే డెఫినెట్గా తెలుగు సినిమా ప్రైడ్, తెలుగు సినిమాకి ఒక గర్వకారణంగా నిలిచిపోతుందని మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.